రౌడీ షీటర్ ఎమ్మెల్యే గుండు శంకర్తో ఫోన్లో మాట్లాడుతున్నట్లు, ఓ కేసు విషయంలో సహకరించినట్లు వీడియోలోకిచ్చిన ఫోన్ సంభాషణ మార్ఫింగ్ ఆడియో అని, అందులో ఉన్న గొంతు ఎమ్మెల్యేది కాదని రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మోకాళ్ల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రజల మధ్యనే తిరుగుతూ మరి వినూతనమైన కార్యక్రమం, ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేని కార్యక్రమం మన శాసనసభ్యులు శంకర్ గారు చేస్తున్నారు. మరి ప్రజా దర్బార్ అనే పేరుతో ప్రజల మధ్యనే ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ నిరంతరం ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి శంకర్ గారు. మీరు అదే అర్థం చేసుకోమని మీడియా మిత్రులందరికీ నేను కోరుతున్నాను. అలాంటి వ్యక్తి పైన ఈవేళ అతని యొక్క స్వార్థం కోసం, అతనికి ఏదైతే అవసరమైనది తీర్చలేదనే ఆలోచనతో మరి బ్లాక్మెయిల్ చేస్తూ అతను ఈరోజు ఈ వీడియోలని యూట్యూబ్ ఛానల్ని పెట్టి, ఆ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా నేను చెప్తున్నాను, అదేంటి సిక్కోలు చైతన్యం అనే పేరు పెట్టి మరి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని నేను మనవి చేస్తున్నాను. అతను నీతిమంతుడైతే, ఆ ఛానల్ పెట్టిన నీతిమంతుడు మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యకర్త అతను. ఎన్టీ రామారావు ఫోటో వెనక పెట్టుకొని తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసి కంకణం కట్టుకున్న వ్యక్తులు అతను ఒకడు. గతంలో కూడా ఇదే పరిస్థితి, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. అతను కార్యక్రమాలు ఏదైతే చెయ్యాలని చేయలేదో, అవినీతి కార్యక్రమాలు చేయమంటాడు, ఇతను చేయరు. ఇతను నీతిమంతుడు కాబట్టి ఇతను చేయడు. అది అలాంటి అలవాటు అతనికి లేదు, అది అతనికి కావాలి కాబట్టి చేయలేదనే దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం జరిగిందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి అతను గురించి, నీతి నిజాయితీ గురించి ఛానల్ పెట్టిన వ్యక్తి, గతంలో అతను శ్రీప్రియ హోటల్ అనే పెట్టి, మీ అందరికీ తెలుసు శ్రీప్రియ హోటలు ఆ యజమాని మీద, హోటలు ఆ స్థల యజమాని మీద శారద ఇంజనీరింగ్ యుఎస్లో ఉంది ఇప్పుడు ఆవిడ కనుక్కోండి, మీరు ఫోన్లు ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. అలాంటి ఇంజనీర్ దగ్గర ఏ వ్యాపారస్తుడు కూడా శ్రీకాకుళంలో మరి వ్యాపారం చేయడానికి కూడా జంకుతున్న పరిస్థితిలో అతను చేసిన పని ఇప్పటికి కూడా వ్యాపారస్తుల గుండెల్లో, అంటే స్థలం ఇచ్చి షాపులు అద్దెకిచ్చిన యజమానుల గుండెల్లో ఇంకా భయం కలుగుతూనే ఉంది.